ఏపీ పర్యాటక ప్రాభవాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. గురువారం అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి గుమ్మిడి సంధ్యరాణితో కలిసి మంత్రి కందుల దుర్గేష్ అరకు ఉత్సవ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా లంబసింగిలో టెంట్ సిటీ, పోలవరం జిల్లా మారేడుమిల్లిలో హోమ్ స్టేల అభివృద్ధి ఏర్పాటు తదితర పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. సభాధ్యక్షులు అల్లూరి సీతారామరాజు పేరుతోటి వెలసినటువంటి ఈ జిల్లా కలెక్టర్ గారు, శ్రీ దినేష్ కుమార్ గారు, జిల్లా కలెక్టర్ గారికి వారు చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు మన అందరి తరపున తెలియజేస్తూ ரொம்ப நன்றி. ఏదైనా కలెక్టర్ గారు ரொம்ப நன்றி. நீங்கள் ఆర్గనైజేషన్ నల్లా ఇరికే. అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి విశిష్ట అతిథి, మీ అందరి ప్రేమాభిమానాల్ని విశేషంగా చూరగొన్నటువంటి నాయకురాలు, అంతేకాకుండా నిరంతరం అభివృద్ధి గురించి మాత్రమే మాట్లాడి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని, ఈ జిల్లాని అభివృద్ధి చేయాలని, రాష్ట్రంలో గిరిజనాభివృద్ధితో పాటు స్త్రీ శిశు సంక్షేమ శాఖను కూడా అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి సోదరి శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారికి, వేదిక మీద ఉన్నటువంటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ అజయ్ జైన్ గారికి, అదేవిధంగా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బాలాజీ గారికి, వేదిక మీద ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు శ్రీమతి గిడ్డి ఈశ్వరి గారికి, దొన్ను దొరగారికి, శ్రావణ్ కుమార్ గారికి, మరొక బాలాజీ గారికి, సాయి కుమార్ గారు ఎస్టీ కమిషన్ మెంబర్ సాయి కుమార్ గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి 50 మంది నాయకులకి, అధికారులకి, ముఖ్యంగా నా సహచర మిత్రుడు, చిరకాలంగా ఇద్దరం కలిసి ఒక పార్టీలోనే పనిచేస్తా ఉన్నాం, మంచి జానపద కళల పట్ల అభినివేశం ఉన్నటువంటి నాయకుడు, నాకు అత్యంత ప్రేమపాత్రుడు శ్రీ గంగులయ్య గారికి, వేదిక మీద ఉన్నటువంటి 50 మంది నాయకులకి కూడా నమస్సుమాంజలి తెలియజేస్తూ, వేదిక ముందున్నటువంటి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మహిళామ తల్లులు, మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున విచ్చేశారు. సమయం 2:30 అవుతుంది. ఒక పక్కన భోజనం చేయాల్సిన సమయం, ఆకలి వేస్తున్నప్పటికీ కూడా కార్యక్రమాన్ని వీక్షించాలనేటువంటి ఉద్దేశంతో ఎక్కడ కదలకుండా క్రమశిక్షణతో కూర్చున్నటువంటి మహిళామ తల్లులందరికీ కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాను. ఒక ఉత్సవం బాగా జరగాలంటే, ఒక పండుగ వాతావరణం రావాలంటే అందులో పాల్గొనేటువంటి ప్రజల యొక్క ఆనందం కనపడాలి. ఆ రకంగా మీలో ఆనందం కనపడింది. మీరు మాటతో చెప్పకపోయినా, ఇందాక మీ మంత్రి గారు మిమ్మల్ని చేతులు పైకెత్తండి అని చెప్పి అడిగినప్పుడు అందరూ కూడా చూశాను నేను. ఎవ్వరూ మినహాయింపు కాదు, ప్రతి ఒక్కరూ కూడా చెయ్యెత్తారు. అందుకు కూడా మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇవాళ అరకు ఉత్సవం చేసుకుంటున్నాం. అరకు అంటే ఇదొక సాధారణమైంది కాదు. వేదిక మీద తమిళనాడుకు చెందినటువంటి కలెక్టర్ గారు ఉన్నప్పటికీ కూడా ఒక మాట చెప్తాను. గతంలో అరకు వచ్చినప్పుడు ఆంధ్ర ఊటీ అనేవారు. ఊటీ తమిళనాడులో ఉంటుంది. ఇవాళ తమిళనాడు వెళ్ళేవాళ్ళు ఊటీని చూస్తే ఆంధ్ర అరకు అని, తమిళనాడు అరకు అనేటువంటి విధంగా ఇవాళ అరకుని అద్భుతంగా తీర్చిదిద్దేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కారణం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి అందాలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి సోయగాలు కానీ, పచ్చటి చేలు, లోయలు, చక్కటి గాలులు, అన్నిటికంటే మించి అద్భుతమైన వృక్ష సంపద, ఇవన్నీ కూడా మనసుకి ఆహ్లాదాన్ని కలిగించేవి. ఒక మనిషి ఎన్నో రకాల బాధలతో ఉండి ఇక్కడికి వస్తే, ఒక్కరోజు ఇక్కడ ఉండగలిగితే, ఈ ప్రకృతిని చూడగలిగితే
పూర్తిగా ఆనందంలోకి వెళతాడనేటువంటి మాటని నేను ప్రస్ఫుటంగా నమ్ముతున్నాను. ఇది కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదు, విశాఖ ఉత్సవంలో అంతర్భాగం. ఆసియాలోనే అతిపెద్ద బీచ్ ఫెస్టివల్గా ఒక పక్కన విశాఖపట్నంలో సముద్ర తీరం, మరో పక్కన అనకాపల్లిలో అద్భుతమైనటువంటి వంటల రుచులు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు, మరో పక్కన ఇక్కడ అరకులో అద్భుతమైనటువంటి ప్రకృతి. ఇవి మూడు కలిపి సీ టు స్కై అన్నారు. అంటే సముద్ర తీరం నుంచి కొండ శిఖరాల వరకు. అరకులో అంటే అద్భుతమైనటువంటి కొండ శిఖరాలు ఉన్నటువంటి ప్రాంతం. ఇలాంటి ఒక ప్రత్యేకమైన వాతావరణం ఉన్నటువంటి ఈ అరకులో ఈరోజు ఉత్సవాలు చేసుకోవటం అనేది చాలా ఆనందంగా ఉంది. దాంతోపాటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కారవాన్ పాలసీ కానివ్వండి, హోమ్ స్టే పాలసీ కానీ తీసుకొచ్చి తద్వారా ఈ ప్రాంతాన్ని ప్రపంచంలోని ఒక గొప్ప పర్యాటక గమ్యస్థానంగా నిలబెట్టడానికి వారు చేస్తున్నటువంటి కృషికి మనందరి తరఫున కూడా ధన్యవాదాలు. ఆయన అధికారంలోకి రాగానే వెంటనే ఈ టూరిజం కూడా పారిశ్రామిక హోదానిచ్చి తద్వారా అభివృద్ధి చేయడానికి వారు చేస్తున్నటువంటి ప్రయత్నం, అదేవిధంగా కొత్త పాలసీ తీసుకొచ్చి ఇక్కడ కార్యక్రమాలు చేయటం. నిజానికి ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు స్వయంగా రావాలని, ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని, మీ అందరితో కలిసి మాట్లాడాలని ఎంతో ఆలోచించారు. దురదృష్టవశాత్తు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి చిరకాలంగా మిత్రుడైనటువంటి అజిత్ పవార్ గారు అకాల మరణం చెందటం, ప్లేన్ క్రాష్లో చనిపోవడంతో ఇవాళ ఆయన అంత్యక్రియలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఆయన పాల్గొనాల్సి ఉండగా ఇక్కడికి రాలేకపోయారనేటువంటి మాటని మీకు మనవి చేస్తున్నాను. అయినప్పటికీ కూడా ఆయన చెప్పారు, నిన్న సాయంత్రమే ఆయన్ని కలిశాను నేను. కలిసినప్పుడు చెప్పారు, మీరు వెళ్ళండి, బాగా చేయండి, నేను మళ్ళీ వస్తాను, వచ్చి అక్కడ కార్యక్రమాలను చూస్తాను అనేటువంటి మాట వారు చెప్పారు. అదేవిధంగా 3 రోజుల పర్యటన కోసం మనందరి అభిమాన నాయకులు పేదవాడి కళ్ళల్లో ఆనందం చూడటానికి రాజకీయ పార్టీని పెట్టి ఆ పార్టీని ప్రజల మధ్యకు తీసుకొచ్చి, రాజకీయ అధికారం అంటే ఏదో కొంతమంది నాయకులు అనుభవించేది కాదు, పేద ప్రజల కోసమే ఆ అధికారం ఉండాలనేటువంటి మాటకి నిలువెత్తు నిదర్శనంగా నిలబడినటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా రేపు ఈ కార్యక్రమాలకి విచ్చేస్తున్నారు. వారు ఈరోజు ఉదయమే చెప్పారు, నేను విశాఖపట్నం వచ్చాను, రేపు ఖచ్చితంగా అరకు ఉత్సవంలో పాలు పంచుకుంటా అనేటువంటి మాట వారు చెప్పారు. ఈ సందర్భంగా ఒకటి గుర్తు చేయదలుచుకున్నాను. ఈ ప్రాంతంలో ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఎక్కడైతే మీ గిరిజన ప్రాంతాల్లో రోడ్లు లేవో ఆ రోడ్లు వేయడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నం, అదేవిధంగా అభివృద్ధిలో వెనకబడిపోతుందనేటువంటి విధానంలో ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో పంచాయతీరాజ్ శాఖ ద్వారా కానీ, అటవీ శాఖ ద్వారా కానీ, ఆర్డబ్ల్యూ శాఖ ద్వారా కానీ పూర్తి స్థాయిలో అభివృద్ధి తీసుకురావడానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సంపూర్ణమైనటువంటి ఒక కార్యాచరణని ఏర్పాటు చేసుకున్నారు. దాన్ని మీ మధ్యకి తీసుకొస్తా ఉన్నారనేటువంటి మాటని మనం చేస్తున్నాను. దాంతోపాటు వారికి అరకు లోయ అంటే చాలా ఇష్టం. అందుకే ఆయన ప్రత్యేకంగా చెప్పారు, ఆయన కార్యక్రమాల్లో ఇది లేకపోయినప్పటికీ కూడా కలెక్టర్ గారికి ఆయన యొక్క సందేశాన్ని పంపారు, రేపు ఎట్టి పరిస్థితుల్లో అరకు వ్యాలీ వస్తాను, ఇక్కడ కార్యక్రమాల్ని వీక్షిస్తాననేటువంటి మాటని వారు చెప్పడం జరిగింది. రేపు మీరందరూ కూడా వారికి స్వాగతం పలకాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. ఇవాళ మీకు ఈ ప్రాంత అభివృద్ధి కోసం మనం చాలా కార్యక్రమాలని చేపట్టాల్సి ఉంది. ఈ మాట రాజకీయంగా చెప్పేది కాదు కానీ ఒక మాట అయితే చెప్పాలి. 2019 నుంచి 24 వరకు ఈ రాష్ట్రంలో పర్యావరణం అనేటువంటిది కానీ, పర్యాటకం అనేటువంటిది కానీ పూర్తి స్థాయిలో నాశనమైనటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇవాళ అందుకే మనం స్వదేశీ దర్శన్ 2O కింద, ప్రసాద్ స్కీమ్ కింద, సాస్కీ కింద, సిబిడిటి తదితర స్కీముల కింద దాదాపు 450 కోట్ల నిధులను తీసుకొచ్చి పర్యాటక అభివృద్ధిని ఈ రాష్ట్రంలో చేస్తూ ఉన్నాం. అఖండ గోదావరి, గండికోట ప్రాజెక్టు, సూర్యలంక బీచ్ అభివృద్ధి, నాగార్జున సాగర్, అహోబిలం, అరకు, అన్నవరం తదితర ప్రాంతాలను అభివృద్ధి చేస్తూ ఉన్నాం. మీ పక్కనే ఉన్నటువంటి బొర్రా గుహలు,
ఆ బొర్రా గుహలకి రమారమి 29 కోట్లు అంటే ఇంచుమించుగా 30 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి వాటి ద్వారా బొర్రా గుహలను అభివృద్ధి చేయడానికి తద్వారా ఈ ప్రాంతానికి వచ్చేటువంటి పర్యాటకులకి ఆనందాన్ని కల్పించడానికి ఆనందం మాత్రమే కాదు, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే ఆదివాసీలు ఉన్నారో, ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి గిరిజన వర్గాల వారు ఉన్నారో వారందరికీ కూడా ఉపాధి కల్పన చేసే విధంగా కూడా ఈ కార్యక్రమాల్ని రూపొందిస్తున్నాం అనేటువంటి మాటని మీకు మనవి చేస్తున్నాను. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో హోమ్ స్టేలు ఇక్కడ మీరు గమనించే ఉంటారు.